తెలంగాణ జాబ్ క్యాలెండర్లో ముఖ్యమైన జనరల్ స్టడీస్ పేపర్ అంశాలలోని తెలంగాణకు సంబంధించి ఎక్కువ ఉంటాయి. ఏ రాష్ట్రానికి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్లో ఆ రాష్ట్ర అంశాలే ఎక్కువ మోతాదులో క్వశ్చన్లు ఇస్తుంటాడు. దీనిలో భాగంగా శాతవాహనులు అనే లెసన్లో ఎక్కువగా ఎగ్జామ్ పేపర్లోని ఆ యొక్క యుగాలు అంటే శాతవాహన యుగంలోని తొలి యుగం మలియుగం అని ఉంటుంది. దాని తర్వాత తొలి యుగం మలియుగంలో ఉన్న కవులు ఆ గ్రంథాలు అవి ఏమి వివరించే ఉంటున్నాయి ఎగ్జామ్ పేపర్స్లో. అంటే సామాజిక సాంస్కృతిక అంశాలనే దానిలో స్టేట్మెంట్ వైజ్గా అడుగుతుండవు. ముందుగా శాతవాహన లెసన్ తీసుకున్నప్పుడు దీనిలో వాదాలు ఉంటాయి. ఒకటి కర్ణాటక వాదం. కర్ణాటక వాదాన్ని ఎవరు బలపరిచారు, ఎవరు దీన్ని తీసుకొచ్చారు? కర్ణాటక వాదాన్ని తీసుకొచ్చిన ఆయన సుప్తాంకర్. కర్ణాటక అంటే కాసు సింపుల్గా కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిండు. అలా కాసు తీసుకుంటే మీకు గుర్తుడు తీసి ఎగ్జామ్ హాల్లో పోయిన తర్వాత పైన వాదం ఉంటుంది, కింద ఏమో దాన్ని బలపరిచిన వాళ్ళు ఉంటారు. కన్ఫ్యూజ్గా ఉంటుంది. పైన వచ్చిన బిట్టిని చూసి భయపడి కింద వచ్చిన బిట్టిని కూడా మనం తప్పు చేస్తూ ఉంటాం. అలా తప్పు చేయకుండా కాసు అంతే. మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్లో మనం పెద్దగా చెమట పోయాల్సిన పని లేదు. సింపుల్గా చిన్న వర్డ్స్ని తెలివిగా కోడ్ గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళి సరిపోద్ది. కర్ణాటక వాదము, సుప్తాంకర్ అంటే సు మీద వాదాలను చెప్పింది ఒక్క ఆయనే, కాసు అంతే సింపుల్. నెక్స్ట్ విదర్భ వాదము. విదర్భ వాదాన్ని బలపరిచింది ఎవరు? దీన్ని 2 శాసనాలు చెబుతాయి. 2 శాసనాల ఆధారంగా తీసుకొస్తారు. అయితే ఇది వివి మిరాసి. ఇది వి ఉంది, ఇక్కడ మీ ఉంది. సింపుల్గా మిరాసి అంతే. ఆ ఎగ్జామ్ పేపర్లో కూడా సేమ్ దగ్గరగా ఉంటాయి. ఇది వర్డ్స్ అనేవి ఆట పట్టుకోవాలి. కరావేలుడు. ఈయన కరావేలుడు కళింగ ప్రాంతానికి చెందిన రాజు. ఈయన శాతవాహనులకి సమకాలికుడిగా పరిపాలించేవాడు. ఆయన వేసిన శాసనాన్ని అంతిగుప్ప శాసనం అంటాం. అంతిగుప్ప శాసనంలో ఈయన చెప్పింది విదర్భవాదానికి బలం చేకూరింది. తర్వాత శాతవాహనంలో బలమైన రాజు గౌతమి శాతకర్ణి శాసనము నాసిక్ శాసనం. ఆయన కాలంలో వచ్చింది నాసిక్ శాసనం. మరి ఆయన తల్లి వేసిందని చెబుతారు కానీ ఆయన కాలంలో వచ్చిన దాన్నే నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనం, అంతిగుంప శాసనం రెండింటి ఆధారంగా వివి మిరాసి విదర్భవాదాన్ని బలపరిచాడు. ఎందుకు ఈయన చెప్పిండంటే వీటి ఆధారంగా చెప్పిండు శాతవాహనులు ఏ యుగము ఏ యొక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు అని. అంటే కర్ణాటక వాదం ప్రకారం వాళ్ళు కర్ణాటక వాళ్ళు, విదర్భవాదం ప్రకారం వాళ్ళు ప్రాంతానికి చెందిన వాళ్ళు. తర్వాత 3వ అంశము మహారాష్ట్రవాదాన్ని తీసుకొచ్చిన ఆయన పేరు మహారాష్ట్ర అంటే పిటి శ్రీనివాసన్. 2 రాష్ట్రాలు క్వశ్చన్లు ఇవి. 2 రాష్ట్రాల్లో శాతవాహనుల నుంచి స్టార్ట్ అవుతాయి రాష్ట్రాల యొక్క పేరులు, ఆ యొక్క భాష అవి మొత్తం. మహా అంటే శ్రీను, మహా అంటే శ్రీనివాసు మహాదేవుడు. ఆ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖమైన శ్రీనివాసుడు బాలాజీ. మహారాష్ట్ర అంటే శ్రీనివాస్, విదర్భ అండ్ మిరాసి, కర్ణాటక అంటే సుప్తాంకర్. ఎన్ని వాదాలు. తర్వాత 4వది కోస్తా ఆంధ్ర వాదము. కోస్తా ఆంధ్ర వాదాన్ని ఎవరు బలిపరిచారు? కోస్తా ప్లస్ ఆంధ్ర ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు శాతవాహనులు అని చెప్పిండు ఆయన. ఆర్జీ బండాకర్. ఈ బండాకర్ అని ఆయన కోస్తా ఆంధ్ర వాదాన్ని బలపరిచాడు. తెలంగాణ వాదాన్ని బలపరిచిన ఆయన కూడా ఉండవు. ఒక ఆయన 5వ ఆయన తెలంగాణ వాసులు వీళ్ళు అని చెప్పిండు. శాతవాహనులు ఎవరో ఇప్పుడు కూడా వాళ్ళు ఏ జాతో ఏ మతమో ఏ వర్గమో వాళ్ళు ఇంతవరకు ఎవరు క్రీస్తు పూర్వం నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళని అంచనా వేయలేకపోయారు. కానీ మనకి రచయితలు ఇచ్చినటువంటి ఆర్కియాలజికల్ నిపుణుల ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. తెలంగాణ వాదాన్ని ఇచ్చిన ఆయన రాజారెడ్డి తెలంగాణ వాదం, కోస్తాంధ్రవాదం బండార్కర్, మహారాష్ట్ర శ్రీనివాస్, విదర్భ మిరాసి, కర్ణాటక సుప్తాంకర్. ఇవి ఎగ్జామ్లో 5 ఉన్నాయి. 5 అడుగుతుండే ఎగ్జామ్లో. అవి శాతవాహనులకి మొదటిగా ఒక రాజధాని కోటిలింగాలలో ఉంది. అది తెలంగాణలో కోటిలింగాల్లో ఉందని చెప్పారు. తర్వాత ఇదే మన కోటిలింగాల నుంచి వీళ్ళు పడమటి వైపుగా
పటాన్ లేదా పైథాన్ లేదా పైథాన్ అనే ప్రాంతం ప్రతిష్టానపురం అంటారు. ఈ పైథాన్ని మహారాష్ట్రలో ఉన్న పైథాన్ లేదా ప్రతిష్టానపురానికి వలస వెళ్ళారు వీళ్ళు. తర్వాత కాలంలో వీళ్ళు ధాన్య కటకము ధరణి కోట లేదా అమరావతి ప్రాంతానికి వలస వెళ్ళారు. దీన్ని స్థాపించింది శ్రీముఖుడు అనే శాతవాహన రాజు. తొలిసారిగా శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపిస్తే వాళ్ళు కోటిలింగాల నుంచి విదర్భ ప్రాంతం పైన ఉన్న పటాన్ వెళ్ళి అది దాన్ని పైథాన్ వెళ్ళి అక్కడి నుంచి ధాన్య కటకానికి తిరిగి వచ్చారని ఈ వాదాల్లో ఒక్కొక్క వాదం ఒక రకంగా చెప్పింది. ఆ చెప్పినటువంటి వాళ్ళ గురించి ఎగ్జామ్లో అడుగుతున్నాడు. తర్వాత శాతవాహనుల కాలంలో 2 గ్రంథాలు ప్రముఖమైనది. ఒకటేమో గుణాద్యుడు రాసిన రచన ఆయనే, దాన్ని బృహత్ కథ అంటారు. బృహ రాయాలి, లేదా బృహు అని రాసుకోవచ్చు. బృహత్ కథ కథలు అన్నీ మొత్తం అయ్యి అప్పుడు అన్ని కథల పడకు అంటారు. అంటే అన్ని కథలే, అవన్నీ ఉన్నాయి లేని ఉన్నాయి. అప్పుడు ఊహించి వాళ్ళు చెప్పింది వాళ్ళకు వచ్చింది రాశారు, వాళ్ళు ఉన్నది మనం చదువుతున్నాం. ఇది శాతవాహనుల కాలంలో ఉన్న నవలల్లో ఒకటి. మరొకటి గాథా సప్త శతి అని ఉంటుంది. దానికి పదాలు మళ్ళీ ముందుకు వెళ్దాం. దీని తర్వాత ఉన్నదాన్ని లీలావతి కావ్యం అంటారు. లీలావతి కావ్యం. ఈ 3 కావ్యాల మీద ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్లు అడుగుతుండవు, 3 మీద. ఇప్పుడు గుణాద్యుడు క్రీస్తు పూర్వం 10 నుంచి 2వ శతాబ్దం మధ్య ఈ బృహత్ కథ అనే రచన రాశాడు అనే ఒక ఆలోచన. గుణాద్యుడు బృహత్ కథ అనే కథని కొండాపూర్ వాసిగా ఉండి, తెలంగాణ ప్రాంతంలోని కొండాపూర్ వాసిగా ఉండడం మెదక్ జిల్లాలో ఉంటుంది. ఈ మెదక్ జిల్లాలో కొండాపూర్ అన్నది శాతవాహనుల యొక్క కోటిలింగాల కేంద్రంగా పరిపాలిస్తున్న వారి యొక్క టంకశాలగా, డబ్బులు ముద్రించేటువంటి ద్రవ్య ముద్రించే ప్రాంతంగా వాళ్ళకి శాతవాహనులకు ఉంది అని అప్పట్లో అనుకునేవాళ్ళు. ఈయన కొండాపూర్ వాసిగా ఉన్నాడు గుణాద్యుడు రాసిన రచన పేరే క్రీస్తు పూర్వం 10 నుంచి 2 సంవత్సరాల మధ్య 2వ శతాబ్దం మధ్య బృహత్ కథ రచనని రాశాడు. ఈయన కుంతల శాతకర్ణి కాలవాసుడు. కుంతల శాతకర్ణి కాలములో నివసించిన ఒక రచయిత. ఈ తెలంగాణ ప్రాంతంలోని టీజీలో మొట్టమొదటి రచన కూడా, ఆ రచననే బృహత్ కథ రచన అంటారు. తెలంగాణ ప్రాంతంలోని మొట్టమొదటి లిఖిత కవి. అంతకుముందు కవులు ఉన్నారు కానీ వీళ్ళు క్రీస్తు పూర్వం అన్నాం. అందుకే క్రీస్తు పూర్వం అంటే అంతకంటే మించి సమాచారం మనకు దొరకదు. అలా తెలంగాణ ప్రాంతంలో మొదటి రచన బృహత్ కథ. తెలంగాణ ప్రాంతంలో మొదటి లిఖిత కవి ఆయనే మన గుణాద్యుడు. అదే తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం అయినా ఇదే బృహత్ కథ అనే 3 బిట్లు ఉన్నాయి. మొదటి రచన బృహత్ కథ గుణాద్యుడు, మొదటి లిఖిత కవి గుణాద్యుడు బృహత్ కథను రాయటం వల్ల మొదటి లిఖిత గ్రంథము గుణాద్యుడు బృహత్ కథ గ్రంథాన్ని రాశాడు. ఇది బృహత్ కథ పైశాచిక, ప్రజల యొక్క భాషని పైచాచిక భాష అంటారు. అప్పటిలోని ఈ ప్రజల భాషని పైచాచిక అంటే ప్రభువుల భాష, రాజుల భాష పాకృతంగా ఉండేది. అప్పుడు పైశాచిక వర్సెస్ పాకృతం ఉండేది. ఇది పాకృతము మార్పు చెంది సంస్కృతంగా మారింది, ఆ సంస్కృతం మార్పు చెంది తెలుగుగా మారిందని కొంతమంది అంటారు. కానీ ప్రజల భాష, వ్యవహారిక భాష పైచాచిక మార్పు చెందే ఇప్పుడు తెలుగు వచ్చిందని కొంతమంది అంటారు. ఇలా పైచాచిక భాషలో రాసిన గ్రంథాన్ని బృహత్ కథా గ్రంథం అంటారు. ఇలా బృహత్ కథా గ్రంథం పైన చాలామంది రచయితలు మళ్ళా వాళ్ళు కొన్ని భాషల్లో మార్పులు చేర్పులు చేశారు. అటువంటి వాటిలోని ఒక గ్రంథము బృహత్ కథలోని మరలా వీళ్ళు ఈ పదాన్ని వాడారు. అందరూ బృహత్ కథను వాడుతూనే ఉన్నారు. కానీ మళ్ళీ దానికి యాడ్ చేస్తున్నారు కొన్ని పదాలని. దాన్ని బృహత్ కథ శ్లోక సంగ్రహం బృహత్ కథ శ్లోక సంగ్రహాన్ని సంస్కృత భాషలో రాసిన ఆయన పేరు బుధస్వామి. ఈయన సింహళ దేశీయుడు. సింహళ దేశానికి చెందిన బుధస్వామి సంస్కృతంలోనే బృహత్ కథ శ్లోక సంగ్రహము అనే గ్రంథాన్ని రాశాడు. ఇది మనకి బృహత్ కథ మీద వ్యాఖ్యానాల్లో ఎగ్జామ్లో వస్తుంది.
తరువాతది బృహత్ కథ మంజరి. బృహత్ కథ మంజరి అని బృహత్ కథను ఆధారంగా చేసుకొని రాసిన వాడు, అది కూడా సంస్కృత భాషలో రాశారు. ఆయన పేరు క్షేమేంద్రుడు. క్షేమేంద్రుడు సంస్కృతంలో బృహత్ కథ మీద వ్యాఖ్యానం చేయడానికి మంజరిని వాడాడు. అదే బుధస్వామి సంస్కృతంలో బృహత్ కథ మీద వ్యాఖ్యానం చేయడానికి శ్లోక సంగ్రహం వాడాడు. అంతే సింపుల్, అక్కడ ఉన్న పదం కనుక్కోవాలి. తర్వాత మూడవ వ్యక్తి కథా స్థరిస్తాగరము. కథ అది బృహత్ కథ కదా. ఆ బృహత్ కథలో ఈయన బృహత్ తీసేసి ఓన్లీ కథ ఉంచిండు. కథా స్థరిసాగరం, ఈ కథా స్థరిసాగరాన్ని సంస్కృతంలో, ఈయన కూడా సంస్కృత వ్యాఖ్యానమే. అంతకుముందు అది ఉంది పైచాచిక భాషలో ఉంది, పైచాచిక వర్డ్స్లో ఉన్నాయి అటు. తర్వాత స్వామదేవ సూరి సంస్కృతంలో కథా సరిసాగరం గ్రంథాన్ని రాశాడు. బృహత్ కథ మీద వ్యాఖ్యానాలు. ఈ బృహత్ కథ వ్యాఖ్యానాలు మొత్తం 3 వచ్చినాయి. ఇది బృహత్ కథ సరిసాగరం అనకుండా ఈయన స్వామదేవ సూరి కేవలము కథా సరిసాగరం అన్నాడు. కన్ఫ్యూజ్ కావద్దు. కథా సరిసాగరం సంస్కృతం సోమదేవ సూరి, బృహత్ కథ మంజరి సంస్కృతం క్షేమేంద్రుడు, బృహత్ కథ శ్లోక సంగ్రహము సంస్కృతంలో బుధస్వామి. ఇక బృహత్ కథ అనేది అసలు దీనికి గ్రంథానికి ఈ కథకి ప్రధాన వస్తువు రకరకాల వాదనలు ఉండే. కుంతల శాతకర్ణి కాలంలో కుంతల శాతకర్ణి ఈ గుణాద్యుడిని అవమానిస్తే ఆ అవమానాన్ని భరించలేక ఈయన ప్రాకృత భాష వదిలిపెట్టి పైశాచిక భాషలోకి వెళ్తాడు, ప్రజల భాషలోకి అడిపాట పడతాడు. ఆ పైశాచిక భాషలోని ఆ రాజుని గురించి రాసే క్రమంలోనే వచ్చిన గ్రంథము అది బృహత్ కథ అంటారు. దీన్ని కూడా బృహత్ కథ అనేది కొంతవరకు మాత్రమే లభ్యమైంది అనేది ఇక్కడ ఆర్కియాలజిస్ట్ యొక్క వాదన. అయితే ఇక్కడ బృహత్ కథలో ప్రధానమైన వస్తువు, ప్రధాన కథ వత్సరాజు తనయుడు అయిన నరేంద్ర వాహనుడు విద్యాధర చక్రవర్తి కావటంతో ప్రధాన వస్తువుగా బృహత్ కథని ప్రారంభించాడు. వత్సరాజు తనయుడు నరేంద్ర వాహనుడు విద్యాధర పట్టణానికి చక్రవర్తి కావటం అనేది బృహత్ కథలోని ప్రధాన వస్తువు. ఇది బృహత్ కథ గుణాద్యుడు బృహత్ కథ. ఫస్ట్ పేపర్లో వచ్చేటువంటి అంశాలు ఇవి జనరల్ స్టడీస్లో భాగంగా ఉంటాయి. రెండవది కథ గాథ రెండోదా రాయాలి. గాథ సప్త శతి, కన్ఫ్యూజ్ కాదు. శతి అంటే 100, సప్త అంటే 7, గాథ అంటే గాథలు బాధలు కథలు అంటే 700 గాథలు కలిగిందే గాథా సప్తశతి. ఇది క్రీస్తు శకంలో రాస్తారు. దీన్ని 61 దాదాపు క్రీస్తు శకంలో ఈ 61 తర్వాత రాసినటువంటిది ఇది క్రీస్తు శకంలో. అంటే యాక్చువల్గా కథలుగా ఉంటుంది. 700 కథలు ఉంటాయి. గాథలు ఇవే వ్యాఖ్యానాలు. ఈ సప్తశతి గాథా సప్తశతిని సంకలనం చేసిన వాడు అంటే ఈ మెయిన్ వ్యక్తి అనమాట. చాలామంది సంకలనం చేస్తారు, కానీ అందులో ఒక ఆయన హల్లుడు సంకలనం చేసిన గ్రంథమే గాథా సప్తశతి. దీనిని హల్లుడు ప్రాకృత భాషలో రాశాడు. అప్పుడు ప్రభువుల భాష ప్రాకృతము, శాతవాహనుల కాలంలో ఆ ప్రజల యొక్క భాష పైచాచికము. ఇలా ప్రభువుల భాష అయిన ప్రాకృతములో 700 గాథల్ని సంకలనం చేసిన ఆయన హల్లుడు ఒక్కడే రాయకుండా ఈ హల్లుడితో పాటుగా దాదాపు 350 మంది కవులు దీనిలో పాల్గొంటారు. మొత్తం మీద గాథా సప్తశతిని సంకలనం చేసిన వాళ్ళల్లా మొదటివాడు హల్లుడు. ఆయనకి సహకరించిన వాళ్ళు మొత్తం 350 మంది. ఈ హల్లుడిని 350 మందిని టోటల్ చేస్తే 351 మంది కవుల యొక్క గాథా ఛందస్సు. ఇది గాథలు పేర్లోనే ఉంది, గాథా ఛందస్సు. ఈ గాథా ఛందస్సుని సంకలనం చేస్తారు. 700 పద్యాలు ఉంటాయి దీంట్లో. 700 పద్యాలు కలిగినది, 700 గాథలు కలిగింది గాథా సప్తశతి. దీనిలో తెలుగు పదాలు కూడా ఉంటాయి. కానీ కొంతమంది వాదన ఏంటంటే అప్పట్లో ఉన్న హారికేసరి వేములవాడ కేంద్రంగా పరిపాలించిన వాడు కూడా ఈయన రచన కూడా దానిలో ఉందంటున్నారు. మరి క్రీస్తు శకానికి వాళ్ళ యొక్క శాతవాహనులకి వేములవాడ చాళుక్యులకి చాలా గ్యాప్ ఉంటుంది. ఈ గ్రంథాలు లభించేదాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. మన తెలంగాణలోని
తెలుగు అకాడమీ పుస్తకాల ప్రకారం ఫాలో అయినా లేదా ప్రామాణిక గ్రంథాలు ఫాలో అయినా సరే ఇప్పుడు చెప్పేటువంటి సమాచారం మొత్తం వస్తుంది. ఇక నెక్స్ట్ సింహళ అంటే అప్పట్లోని దీనిని సింహళ అనేవాళ్ళు ఇప్పుడైతే శ్రీలంక అంటున్నారు. ఇలా శ్రీలంక రాజకుమార్తె ఒక ఆమె మంచిగా ఉంటుందని ఆ శ్రీలంక నుంచి చిలక వచ్చి మన తెలంగాణ ప్రాంతం అంటే ఈ యొక్క పీఠభూమి ప్రాంతంలో ఉన్న ఒక రాజు ఆయనే హలుడు చెప్పిందంట. హలుడుకి చెప్తే ఆ హలుడు ఏం చెప్పిండు, ఆ హలుడిని అప్పట్లో కుతూహలుడు అనేవాళ్ళు. ఈ కుతూహలుడు రాజుగా ఉండి ఈ కుతూహలు రాజు శ్రీలంక వెళ్ళి చిలక సమాచారం ప్రకారం సింహళ ప్రాంతంలో ఉన్న రాజకుమారి లీలావతి అంటారు. ఈ లీలావతిని ఎత్తుకొచ్చి ఆ లీలావతిని ఎత్తుకొచ్చిన సమయంలో సప్త గోదావరి ప్రాంతం కొంతమంది సప్త గోదావరిని ఆంధ్ర ప్రాంతంలో చూపిస్తారు. కొంతమంది సప్త గోదావరిని భీమేశ్వర ఆలయము అని సప్త గోదావరి దగ్గర భీమేశ్వర ఆలయము ప్రస్తుతము వేంపల్లి వెంకటాద్రిపల్లి లేకపోతే ఈ వేంపల్లి వెంకటాద్రిపేట దగ్గర భీమేశ్వరుడు సప్త గోదావరి ఆ యొక్క పరివాహకంలోని లీలావతిని వివాహం చేసుకుంటాడు. ఆ లీలావతిని కుతూహలుడు లీలావతిని వివాహం పరిణయం చేసుకున్న విధానాన్ని బట్టి వచ్చిన గ్రంథమే లీలావతి కావ్యం అంటారు. లీలావతి కావ్యము లిఖించిన వాడు కుతూహలుడు కాలంలో. ఈ కుతూహలుడు మహారాష్ట్ర ప్రాకృతంలో రాశాడు. మహారాష్ట్ర ప్రాకృతంలో రాసినటువంటి ఈయనకి కామన్గా మరి ఈ కుతూహలుడు ఆ గాథా సప్తసతి రాసిన కుతూహలుడు ఒకటో కాదో తెలియదు. మొత్తం మీద ఈ కుతూహలుడు లీలావతిని తీసుకొచ్చి వివాహం చేసుకున్న విషయాలు మొత్తాన్ని ఒక కావ్యంలో రాస్తే దాన్నే లీలావతి కావ్యం అంటారు. లీలావతి కావ్యం ఏమి వివరిస్తుందని ఇచ్చిండు, సింహళ రాకుమార్తెని శాతవాహన రాజు కుతూహలుడు అపహరించి తీసుకొచ్చి సప్త గోదావరి ప్రాంతము భీమేశ్వర ఆలయంలోని ఇప్పుడు వేంపల్లి వెంకటాద్రిపేట దగ్గర వివాహవాడిన విధానాన్ని మొత్తము వివరించే కావ్యమే లీలావతి కావ్యము. అది మహారాష్ట్ర ప్రాకృతములో ఉంది. గాథా సప్తపతి ఏమో జనాల యొక్క గాథలు ఉన్నాయి, 700 ఉంటే అది ప్రాకృత భాషలో ఉంది. దాన్ని రాసిన వాడు హలుడుతో పాటు 350 మంది ఉంటారు. ఇప్పుడు దీన్ని రాసిన వాడు కుతూహలుడు. ఈయన ఒకటో కాదో స్పష్టంగా తెలియదు, కానీ మనకు బుక్కుల ప్రకారము ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. గుణాద్యుడు బృహత్ కథ రాస్తాడు, అది పైశాచిక భాష. అది ఏ భాష అని అడిగిండు చాలాసార్లు, అది ప్రజల భాష కాదని అడిగిండు. ఇంకొకటి ఏంటంటే ఈ బృహత్ కథ యాక్చువల్గా పైశాచిక భాషలో ఉంటే ఆ పైశాచిక భాషలో ఉన్న దీనిని ఒకసారి ఎగ్జాంపుల్ అడిగిండు. పైశాచిక భాషలో ఉన్న బృహత్ కథ అన్నారు కదా, అంటే అనేకమైన కథలు. ఈ అనేకమైన కథల తర్వాత కాలంలో వీళ్ళు చాలామంది సంస్కృత భాషలకు మార్చారు. కానీ పైచాచిక భాషలోని ఒక వర్డ్ని దీన్ని తీసుకొచ్చారు. తర్వాత సంస్కృత భాషలో కూడా దీన్ని మరొక పేరుతో పిలవటం మొదలుపెట్టారు. యాక్చువల్గా బృహత్ కథని సంస్కృతంలో ఏమని పిలుస్తారంటే బృహత్ కథే అంటారు. సంస్కృతంలో అయితే బృహత్ కథని సంస్కృతంలో బృహత్ కథ అని పిలుస్తారు. కానీ బృహత్ కథని పైచాచిక భాష, ప్రజల భాష వడ్డ కహ అంటారు. వడ్డ కహ అని పిలుస్తారు. వడ్డ కహ అని పైశాచిక భాషలో ఏ గ్రంథాన్ని పిలుస్తారు? బృహత్ కథ గ్రంథాన్ని. ఇదే ఎగ్జాంపుల్ అడిగాడు. బృహత్ కథ గ్రంథాన్ని పైశాచిక భాషలో ఏమని నామకరణం చేశారు? వడ్డ కహ అంటారు. అదే బృహత్ కథ గ్రంథాన్ని సంస్కృత భాషలో ఏమని పిలుస్తారు? బృహత్ కథే అంటారు. మొత్తం 3 గ్రంథాలు చెప్పిన, 5 వాదనలు చెప్పిన, మీకు 2 బిట్లు కలుస్తాయి ఎగ్జామ్లో జనరల్ స్టడీస్.